శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అవతార్ మొహర్ బాబా 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రొఫెసర్ బి కేశవరావు బాబా సత్యప్రేమ సందేశాలను భక్తులకు వివరించారు. ప్రత్యేక సంకీర్తనలు, బాబా కీర్తనలు ఆలపించారు. ఇక వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కోలాటం, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈనాటి వరకు ఎంత ఎండలో అయినా చూడండి, ఒక్క సూర్యుని యొక్క కాంతిలో అయితే భగభగమండేటువంటి ఎండ తట్టుకోలేని చెమటలు, కానీ 1000 కోట్ల కాంతితో నిరంతరము ప్రకాశించేటువంటి కూడా. సరే, అక్కడి నుంచి అహ్మద్ నగర్ వచ్చేసారు. అహ్మద్ నగర్ వచ్చేసిన తర్వాత ఎక్కడికి వచ్చారు ఆయన? మెహర్ బాబా రిలేటివ్స్ రంజు అబ్దుల్లా, ది కస్బాపేట్ మండలి, కస్బాపేట్ అక్కడికి నేను ఇప్పుడు వెళ్ళలేదు, మళ్ళీ ఇక్కడ వచ్చేస్తున్నాం. అండ్ డివోటెడ్ ఫిషర్మెన్ ఫర్ ప్రజెంట్ అట్ ద పూనా రైల్వే స్టేషన్. ఈ సముద్రంలో చేపలు పట్టేటువంటి వారు చాలా గుడిసెల్లో అక్కడక్కడ ఉండేటువంటి నిరుపేదలందరూ కూడా ఆయన యొక్క తేజమయ జ్వాలనితో ఆకర్షింపబడి వారందరూ కూడా తెల్లవారుజామునే అప్పటికప్పుడు తాము స్నానాదులను ముగించుకొని అతి పరిశుభ్రంగా శుచిగా తమకున్న దానిలో బట్టలు ఉతికి వేసుకొని బాబా దగ్గరికి వడివడిగా వచ్చేస్తున్నారు. ఆయన ఎలా ఉండేవాడు? అప్పటికి పడేటువంటి మురికిని ఊడ్చేటువంటి వాడు నేను స్లీపర్ ఆఫ్ ది నేను ఈ విశ్వానంతలో పట్టినటువంటి మురికిని ప్రక్షాళన చేయడానికి నేను వచ్చాను. సరే, వీరందరూ కూడా పూనా రైల్వే స్టేషన్కి వచ్చేసారు. పూనా రైల్వే స్టేషన్లో ఎవరికి? ది లార్డ్ ఆఫ్ ద లార్డ్స్, సృష్టికి దేవాది దేవుడు ఆయన భాస్కర్ రాజు గారు ఈ పదం పడడం కోసం చాలా తపస్సు చేశాడు. ఎవడండి? లార్డ్ 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 ఇవన్నీ తెలుసు. ఈ లార్డ్ ఆఫ్ ది లార్డ్స్ ఎవరు? లార్డ్ అంటే దేవుడు 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 దేవుడు, ఈ దేవాది దేవుడు అనే పదం పడేటప్పటికి ఆశ్చర్యం చేశారు భాస్కర్ రాజు గారు. దేవాది దేవాన్ని ఆర్తపడంతో ఆ అద్భుతమైనటువంటి దేవాది దేవులకు స్వాగతం పలకడానికి ఆ పూనా రైల్వే స్టేషన్కి వచ్చేసారు. వీరందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి ఉదయం నెక్స్ట్ మార్నింగ్ ఉదయం 7:30కి బాబా పూనా అబ్దుల్లా, తర్వాత ఆది సీనియర్, ఫిరోజా, డాలీ అండ్ కజిన్ సరోజ్ ఇరానీ, వీరికి మాత్రమే బాబా అంటే ఎవరు, ఆయన కూడా ఆ బాబా అంటే గురువుగా కానీ, పారసీకులు కానీ, ఇరానియన్స్ కానీ, జురాచర్ ఫ్యామిలీస్ ఎవరికి కూడా బాబా అంటే ఒక గురువు ఆహ్వానించడం కానీ, వాటిని నమస్కరించడం కానీ మన హిందువులు ముస్లింలు చేసినట్లుగా ఆధ్యాత్మికంగా ఉన్నత పురుషులని గౌరవించేటువంటి అలవాటు వారిలో లేవు. అందుచేతమైంది ఈరోజు అవతార్ మెహర్ బాబా యొక్క 16వ వార్షికోత్సవం సందర్భంగా నరసన్నపేట కేంద్రంలో ఈ యొక్క ప్రభువు యొక్క వార్షికోత్సవాన్ని జరుపు తలపెట్టినటువంటి కేంద్ర కార్యవర్గ ప్రేమికులు, సెక్రటరీ, ప్రెసిడెంటు మునకు వాళ్ళంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి మమ్మల్ని వివిధ కేంద్రాల నుంచి పిలవటం జరిగింది. అదే సందర్భంలో నేను శ్రీకాకుళం నుంచి, నా పేరు మెహర్ నారాయణ, నేను మెహర్ బాబా యొక్క పరిధిలో సుమారు 30 సంవత్సరాల పాటుగా ఉండటం జరిగింది. అలాగే మెహర్ బాబా యొక్క జీవిత చరిత్రను సమూలాగ్రంగా సుమారు 60-70 హరికథలుగా కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే ఈ కేంద్రానికి నాకు ఉన్నటువంటి అనుబంధం ప్రారంభంలో కూడా ఈ పునాది రాయి వేసేటప్పుడు నేను రావటం జరిగింది. అలాగే ఇప్పటికీ ఆ మెహర్ బాబా ప్రేమలో అందరం ఆనందంగా, ఆహ్లాదంగా, అన్యోన్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరిపించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి అవతార్ మెహర్ బాబా వారికి మేమంతా కలిసి వినమ్రపూర్వకంగా నమస్సుమాంజలు అర్పిస్తూ, ఇలాగే భవిష్యత్తు కార్యక్రమాలు కూడా ప్రభువు మా అందరి ద్వారా, అలాగే ఈ కేంద్రం యొక్క కార్యనిర్వాహక ప్రేమిక సభ్యుల ద్వారా దిగ్విజయంగా, జయప్రదంగా జరిపించడానికి పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలని, ఆయురారోగ్యాలని, ఆనందాన్ని ప్రసాదించాలని వినమ్రపూర్వకంగా వేడుకుంటూ, కేంద్రం తరపున నా యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి సహృదయంతో ప్రభువును వినమ్రపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా నరసన్నపేట కేంద్రం 16వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8:15 సప్తవర్ణ పతాక ఆవిష్కరణ,
మరి 9:30 నుండి కూడా వివిధ సంకీర్తనలు వివిధ కేంద్రాల నుండి వచ్చారు. ఈరోజు ప్రత్యేక అతిథిగా విజయవాడ నుండి కేశవరావు గారు విచ్చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం నుండి విచ్చేసిన బాలబాలికలచే అద్భుతమైన నృత్య ప్రదర్శన, అదేవిధంగా 1 గంటకు నామం. ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. 50 మంది భక్తులు విచ్చేసి అవతార్ మెహర్ బాబా వారి కృపకు పాత్రలు కాగలరు. అవతార్ మెహర్ బాబా కీ జై.